ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత దినోత్సవానికి విచ్చేయటం జరిగింది. అందరూ తమ కరతాళ ధ్వనులతో ఆయనకి స్వాగతం పలకాల్సిందిగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మరియు రాజకీయ ప్రముఖులు, మీడియా మిత్రులు, కార్యకర్తలు, చేనేత కార్మికులు, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్ వారి తరపున స్వాగతం, సుస్వాగతం. జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో చేనేత వస్త్ర ప్రదర్శనశాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అనంతరం ప్రతి ఒక్క స్టాల్ వద్దకు వెళ్లి నేతలను పలకరించి దుస్తులను పర్యవేక్షిస్తూ వారి కష్టాలు, వారికి ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వారికి భరోసా కల్పిస్తూ ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడుతూ, ఏ ఎన్నికలు వచ్చినా చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీని మూకమ్మడిగా బలపరిచి అండగా నిలబడ్డారని, చేనేత కార్మికులు ఎక్కడ ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుందని, చేనేత కార్మికులను పైకి తీసుకొచ్చేంత వరకు టీడీపీ కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ చేనేత కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, గతంలో 24,300 చేనేత కుటుంబాలకు, 674 చేనేత స్వయం సహాయక బృందాలకు, 584 మరమగ్గాల కార్మికులకు లబ్ధి చేకూరేలా 116 కోట్లకు పైగా రుణాలను మాఫీ చేసిందని, నేత కార్మికులకు పట్టు, నూలు కొనుగోలుపై ఏడాదికి 24,000 రూపాయలు రాయితీ ఇచ్చిందని, చేనేతలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిందని, మరమగ్గాలకు 50% విద్యుత్ రాయితీ ఇచ్చిందని గుర్తు చేశారు. నేతన్నకు అండగా ఉండటానికి నెలకు ఒకసారి అందరం చేనేత వస్త్రాలు ధరించాలని రాష్ట్ర ప్రజలందరినీ కోరారు. నేను చాలా ఎన్నికల్లో చూశాను. ఏ ఎన్నికలు వచ్చినా కొంతమంది అటో ఇటో వెళ్ళారు, కానీ చేనేత కార్మికులు మాత్రం మూకుమ్మడిగా బలపరిచింది తెలుగుదేశం పార్టీనే బలపరిచారు అన్ని ఎన్నికల్లో. అది ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఎప్పుడు కూడా ఎక్కడ చేనేత కార్మికులు ఉంటారో అక్కడ ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తుంది, ఆదరణ చూపించారు. అది ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే మాట చెప్తున్నా, ఈరోజు నేను వచ్చింది మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చా. అందరితో సమానంగా చేనేత కార్మికుల్ని పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం నేను అండగా ఉంటామని మరొక్కసారి స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, కనీసం నెలకొక్క రోజైనా సరే మనం అందరం కూడా చేనేత వస్త్రాలు ధరించాలి, ఒక ఆదర్శంగా ఉండాలి. మళ్లీ మళ్లీ పిలిపిస్తున్నాం, చేనేత పరిశ్రమను కాపాడడం మన బాధ్యత. తద్వారా మన ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. కనీసం నెలకొక్కసారైనా సరే చేనేత బట్టలు కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను.